సరికొత్తగా వస్తున్న టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మన ఫిలిం మేకర్స్. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ టెక్నికల్ గా మరో మెట్టు ఎక్కిన సినిమాలు మరో కొత్త చాప్టర్ కి తెరతీస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ధనుష్ సినిమా ఇందుకు వేదిక కావడం ఇక్కడ విశేషం. మరి ఏఐని ఉపయోగించి మేకర్స్ చేసిన ఆ సరికొత్త క్రియేషన్ ఏంటో మనము చూసేద్దామా? రెవల్యూషన్ అంటూ ఇంపోర్ట్ అవుతున్న టెక్నాలజీలని సరికొత్తగా వాడే పనిలో పడ్డారు మన ఫిలిం మేకర్స్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి సినిమాల్లో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఎటువైపు దారితీస్తుందో అన్న ఆందోళన కూడా ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది. విషయంలోకి వెళ్తే విజయ్ దళపతి గోట్ సినిమాలో హీరో దివంగత విజయకాంత్ ను ఏఐ ద్వారా సృష్టించారు మేకర్స్. దీన్ని చూసి ఫిదా అయిపోయారు ఆడియన్స్. అయితే ఇది సరిపోదంటూ తాజాగా రిలీజ్ అయిన రంజానా సినిమాలో ఏకంగా క్లైమాక్స్ నే మార్చేశారు మేకర్స్. 2013లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సాలిడ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా ధనుష్ కు బాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చిన తొలి సినిమా ఇదే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఇది క్లాసిక్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాను అంబికాపతిగా తమిళంలో డబ్ చేశారు. అలా ధనుష్ కెరీర్ లో మంచి విజయం సాధించిన ఈ సినిమాను అలాగే రిలీజ్ చేస్తే కిక్ ఏముంటుందని మేకర్స్ అనుకున్నారో ఏమో. అందుకే ఒరిజినల్ వెర్షన్ క్లైమాక్స్ లో చనిపోయే ధనుష్ ని తాజాగా రిలీజ్ క్లైమాక్స్ లో బతికించేశారు మేకర్స్. ఏఐ టెక్నాలజీతో ఇలా చేయడం బాగానే ఉన్నప్పటికీ రాను రాను ఈ ట్రెండ్ ఇండస్ట్రీలో ఎన్ని వైపరీత్యాలకి దారితీస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.